ఏఎస్ వర్సెస్ ఏకమ్ ఐఏఎస్. ఇక్కడ చూసుకుంటే ఎన్సీఆర్టీస్ ఎస్ బోత్ ప్రొవైడ్ చేస్తా ఉన్నాయి, అండ్ వీకెండ్ టెస్ట్లు ఎస్ రెండు ప్రొవైడ్ చేస్తా ఉన్నాయి, ఫీడ్బ్యాక్ క్లాసెస్ ఎస్ ప్రొవైడ్ చేస్తా ఉన్నాయి రెండు కూడాను. అండ్ ఇక్కడ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ సిఎస్బీలో అయితే బాలత మేడం ప్రొవైడ్ చేస్తుంది, ఏకమ్ ఐఏఎస్ లో అయితే దానికి సంబంధించిన ఫ్యాకల్టీస్ ప్రొవైడ్ చేస్తా ఉన్నారు. లైబ్రరీ విషయానికి వస్తే ఈ లైబ్రరీ విషయంలో నేను కంక్లూజన్ ఇవ్వలేకపోతున్నాను, ఎందుకంటే లైబ్రరీ అయితే మనం చూడకుండా మాట్లాడలేం కాబట్టి దాన్ని నేను మాట్లాడలేదు. అండ్ తర్వాత వచ్చేసి టెస్ట్ సిరీస్ ఎస్ రెండు ఇన్స్టిట్యూట్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి. మీరు ఇక్కడ కామన్ పాయింట్ ఒకటి మనము సిఎస్బీ ఐఏఎస్ అండ్ ఏకమ్ ఐఏఎస్ లో మనం చూడవచ్చు. సిఎస్బీ ఐఏఎస్ ఫేస్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ వచ్చేసి బాలత మేడం గారు, హూ క్రాక్డ్ యూపీఎస్సీ 2 times. అండ్ ఏకమ్ ఐఏఎస్ వచ్చేసేసి మేజర్ ఓబ్రాయ్ గారు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే సిఎస్బీ ఐఏఎస్ విషయానికి వస్తే ఆన్సర్ రైటింగ్ అనేది చాలా స్ట్రాంగ్ ఉన్నారు వీళ్ళు, 100% చెప్తున్నాను. అండ్ మాక్ ఇంటర్వ్యూ విషయంలో కానివ్వండి, పర్సనల్ మెంటారింగ్ విషయంలో కానివ్వండి. సో ఇక్కడ ఎవరు మైండ్ ఏంటి అనేది రీడ్ చేయగల కెపాసిటీ బాలత మేడంకు ఉంది. సో చాలా మంది నేను బాలత మేడం సపోర్ట్ చేస్తున్నానని చెప్పి అక్కడ అంటే సరిగ్గా క్లాసులు జరగవు ఇంకోటి ఏదో చెప్పి కొన్ని కమెంట్స్ చేస్తా ఉన్నారు. సో నేను క్లాసుల గురించి నేను కమెంట్ చేయట్లేదు. ఓకే, సో ఎందుకు అంటే డెఫినెట్లీ ఒక ఫ్యాకల్టీ అన్ని క్లాసులు చెప్తుందంటే దానికి ఎవరు హర్షించారు, సబ్జెక్ట్ ఎక్స్పర్టైజ్ అవసరం ఉంది, దాని గురించి నేను మాట్లాడట్లేదు. సో నేను మాట్లాడుతుంది ఏంటంటే ఆన్సర్ రైటింగ్ గురించి. గుర్తుపెట్టుకోండి, నేను మాట్లాడుతుంది ఆన్సర్ రైటింగ్ గురించి. సిఎస్బీ ఐఏఎస్ లో బాలత మేడం గారి ఆన్సర్ రైటింగ్ గురించి, మాక్ ఇంటర్వ్యూ గురించి, పర్సనల్ మెంటారింగ్ గురించి. సో చాలా మంది స్టూడెంట్స్ నేను చూసాను, ఎందుకంటే ఓవర్ ద డెకేడ్ ఉంది ఇన్స్టిట్యూట్. ఏకమ్ ఐఏఎస్ వెరీ రీసెంట్ గా స్టార్ట్ చేసిన ఇన్స్టిట్యూట్. సో సిఎస్బీ ఐఏఎస్ ఓవర్ ద డెకేడ్ ఉంది. అండ్ ఎలా ఉంటుంది అనేది మనం చాలా సంవత్సరాల నుంచి, నేను దాదాపు 7 సంవత్సరాల నుంచి నేను ఇదే ఫీల్డ్ లో ఉన్నాను. సో డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ, అంటే డైరెక్ట్ గా కొన్ని ఇన్స్టిట్యూట్స్ వర్క్ చేస్తున్నాను, ఇండైరెక్ట్ గా ఈ ఇన్స్టిట్యూట్స్ అన్ని కూడా రివ్యూస్ ఇస్తూ దీని గురించి ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉన్నాను. సో ఇది ఈ ఏరియాలో మాత్రం 100% చెప్తున్నాను, బాలత మేడంని నేను ప్రైజ్ చేయడం, పొగడడం, ఇంకోటి సపోర్ట్ చేయడం అని కాదు, కానీ ఈ ఏరియాలో బీట్ చేసే వాళ్ళు లేరండి. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం.